వాక్యము మేము ధ్యానించనై ఉంటుండగా ప్రభువా మాతో మాట్లాడి మమ్మల్ని ప్రభువా నీ వాక్యముతో హెచ్చరించి సరిచేసి సరిదిద్ది నీ కొరకు బ్రతుకుటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ నాకు ఒక 23-27 నిమిషాలు ఉందని నేను నమ్ముతూ ఉన్నాను. 27 నిమిషాల్లో నేను నా ప్రసంగాన్ని క్లుప్తంగా చెప్పేస్తాను. మన జీవితంలో జాడించవలసినవి జాడించాలి. పౌలు మరి అతన్ని బంధించి వేరే వేరే ప్రాంతాలకు వేరే వేరే దేశాలకు, ముఖ్యంగా ఈ రాజు పేరు ఏంటంటే యేసు ప్రభు మరి ఆ రాజు దగ్గరికి వెళ్ళలేదు. మరి రాజు పేరు కాదు, హేరోదు కాదు, కైసరు. జాగ్రత్తగా వినండి నా మాటలు. యేసుక్రీస్తు ప్రభు పొంతి పిలాతు దగ్గరికి వెళ్ళి తీర్పు పొంది మరణం పొందాడు. పొంతి పిలాతు అంటే పిలాతు కన్నా కైసరు దేశానికి రాజు, ఒక చక్రవర్తి. ఆయన దగ్గర కూడా యేసు ప్రభు పోకుండా కింద రాష్ట్ర స్థాయిలోనే యేసు ప్రభుకు శిక్ష విధించారు. కానీ యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమన్నాడంటే, జాగ్రత్తగా వినాలి, మీరు ఎటు మనసు పెట్టుకోకూడదు. ఓవరాల్గా నేను చెప్తూ ఉన్నాను. యేసు ప్రభు కూడా కైసరు దగ్గర పోలేదు. కానీ నువ్వు కైసరు ముందు ఏదైనా చెప్పుకోగలవా అంటే చెప్తానయ్యా. కైసర్ ఏంటి? అందుకోసమే ప్రభు అంటూ ఉన్నాడు, పౌలును ఇతను రాజుల ఎదుటను చక్రవర్తుల ఎదుటను నిలబడగల యోధుడు, ఇతను నేను ఏర్పాటు చేసుకున్నాను. ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్, ఈజ్ గోయింగ్ టు విట్నెస్, ఈజ్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ ద కింగ్. ఎలాంటి కింగ్? చక్రవర్తి. ఆయన దగ్గర కూడా నిలబడగల సత్తా ఇతనికి ఉంది. ఆ జ్ఞానము, బలము, వివేకము అతనికి ఉంది అని ఒక రాజు తర్వాత ఒక చక్రవర్తి దగ్గర ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి అతనికి తీర్పించుకుంటూ అపోస్తల కార్యం 28వ అధ్యాయంలో మరి కైసరు చక్రవర్తి, ఫైనల్ చక్రవర్తి దగ్గరికి కూడా వెళ్ళడానికి ఆయన సిద్ధపడినాడు. అవన్నీ కూడా బైబిల్లో రాయబడలేదు. ఇతను కైసరు ఎదుటే మనం చెప్పుకోగలవా? కైసరు అంటే ఇప్పుడు మన రూపాయి 500 రూపాయల మీద ఎవరి బొమ్మ ఉంటుంది? మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుంది. మహాత్మా గాంధీ ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్. మన దేశానికి ఒక జాతి పిత అని చెప్పి ఆయన స్టాచ్యూ, ఆయన బొమ్మ డబ్బుల మీద ముద్రించబడింది. ఇప్పుడు మన దగ్గర ఈ వాక్య భాగంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మీ దగ్గర ఏమైనా కాయిన్స్ ఉన్నాయా అంటే ఉన్నది అన్నాడు. ఆ కాయిన్స్ మీద ఎవరి ఫోటో ఉంది? కైసరు ఫోటో ఉంది. కైసరు ఫోటో ఉందంటే కైసరు ఈజ్ ద టాప్ వన్. ఆ టాప్ రాజు దగ్గరికి ఇతను వెళ్ళి మరి అతని బాధ, అతని మీద నిందారోపణ మరి క్లియర్ చేసుకోవడానికి సముద్ర తీరంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మామూలుగా 1 రోజు 2 రోజులు అనుకుంటున్నారా? నెలల తరబడి సముద్రములోనే ఉంటూ ఆ తెప్పకు, ఆ గాలికి కొట్టుకొని పోయి ఒక ద్వీపంలో వారు ఆ యొక్క తుఫానుకు ఆ యొక్క ఓడ కొట్టుకొని పోయింది. చాలామంది చచ్చిపోయారు, చాలామంది గల్లంతైపోయారు. అప్పుడు ఇతను బ్రతికి ఒక మిలితే అనే ఒక ద్వీపానికి చేరుకున్నారు. మిలితే అనే ద్వీపంలో చాలా మరి పాములుంటాయి, విష సర్పాలు ఉంటాయి. అక్కడ పోవడము, బ్రతకడం అనేది అసాధ్యము. ఆ ప్రాంతము కొట్టుకొని పోయిన తర్వాత ఆ యొక్క కొయ్యోల్లో లేకపోతే ఆ జాతి ప్రజలను చూసి, అయ్యా మీరు ఏ దేశం నుంచి వచ్చారు? మేము ఫలాని దేశము. ఇది ఏ దేశము అంటే ఆ దేశం పేరు చెప్పినా, ఆ ద్వీపం పేరు చెప్పినా కూడా వీళ్ళకి అర్థము కావడం లేదు. అలా మరి వీళ్ళు గల్లంతైపోయారు. 1 కాదు 2 కాదు 272 మంది మరి కొట్టుకొని ఆహారం లేక. ఒకరోజు అయ్యలారా మీరు భయపడకండి, మీరు 2-3 రోజుల నుంచి అన్నం లేక, ఆహారం లేక, ధాన్యం బరువైతుందని ఇందులో ఉన్న బస్తాలన్నీ కూడా మనం కింద పడేశాము. ఇదిగో నా దగ్గర ఒక రొట్టె దొరికింది. ఈ ఒక్క రొట్టె ఎంతమంది తినాలి తెలుసా? 272 మంది తినాలి. వింటున్నారా? ఒక రొట్టె ప్రార్థన చేసి తలా ఒక ముక్క తెంచుకొని మనం తిందాము, దీని ద్వారా దేవుడు మనకు బలం ఇస్తాడు అనే నమ్మకం ఎవరికి ఉంది? పౌలుకొక్కరికే ఉంది.
మిగతాలంతా కూడా అది నా ఒక్క నోట్లో ఒక బుక్క చేసుకుని తింటారని చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు. కనుక దేవుని నోటి నుండి వచ్చు ఆహారం ద్వారా మనుషుడు బ్రతకగలడు. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే జీవ ఆహారము. మీరు ఇది తినండి, ఇది జీవ ఆహారము. ఇప్పుడు మనం రొట్టె తిన్నాము, ఎంత తిన్నాం? ఇంత తిన్నామా? ఇంత పెద్ద ముక్క తిన్నామా? కొంచెం. అది తినకూడదు. తింటే నేను బలం పొందుతానా, ఆరోగ్యం పొందుతానా, ఇది నాకు అవసరం అని చెప్పి పక్కన పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది తినాలి. తింటే మంచి బలము, వివేకము, జ్ఞానము. చాలా సంఘాల్లో ఇవే, నేను అమెరికాలో కూడా తినలేదు, చాలా సంఘాల్లో లేవు, ఇవ్వరు. చాలా బిబ్లికల్గా లేనటువంటి సంఘాలు ప్రపంచంలో చాలామంది ఉన్నాయి, చాలా ఉన్నారు. ఇది ప్రతి ఆదివారము దీనిని భుజించాలి. సో ఒక రొట్టె 272 మందికి ముక్క తెంచుకొని తినండి అయ్యా, ఇప్పుడు మీరు తింటే మీకు ఆకలి తీరుతుంది అని చెప్పి వాళ్ళను బ్రతికించి, ఆ తర్వాత మళ్ళీ తుఫాన్ వస్తే మళ్ళీ కొట్టుకొని మెలితే అనే ద్వీపానికి వీళ్ళు చేరుకున్నారు. అక్కడ బాగా చలి ఉంది. ఆ ఊరి ప్రజలు కొన్ని కట్టెలు తీసుకొచ్చి చలి మంట వేసినప్పుడు ఆ కాకకు, చెప్పండి, ఆ కాకకు అంటే ఆ మంటకు ఒక పాము వచ్చి, సర్పము వచ్చి, ఒక జంతువు వచ్చి తని పట్టుకుంది. అప్పుడు పట్టుకుంటే ఇట్లా పట్టుకున్నాడు, అది వేలాడుతూ ఉంది, పెద్ద పాము. ఎవరికి పట్టుకుంది? పౌలును పట్టుకుంది. అందరు వినాలి. పౌలును పట్టుకున్నప్పుడు ఆ ప్రజలు అనుకుంటున్నారు, వీళ్ళు ఏం పాపం చేసిర్రో, ఎంతమందిని మోసం చేశారో. 3-4 నెలల నుంచి ఈ సముద్రంలో తిరుగుతూ వాళ్ళు సముద్రంలో చచ్చిపోయిన వాళ్ళు చావకుండా తప్పించుకొని బ్రతికామనుకున్నారు. కానీ దేవుడు చూస్తున్నాడయ్యో, దేవుడు చూస్తున్నాడు. భయంకరమైన పాపులు, నరహత్య చేసిన వీళ్ళు, అదిగో పాము కాటేసింది. అప్పుడప్పుడు మనం కూడా అంటూ ఉంటాం, ఎవరైనా చనిపోతూ ఉంటే యాక్సిడెంట్లోనో, పాము కాటుకో, లేకపోతే రకరకాలైన ఏదో ఒక శోధనలో చచ్చిపోతూ ఉంటే మనం అంటాం, మనకు వచ్చిన ఊత భాష ఏంటంటే, ఏ పాపం చేయకుంటే అదంతా జరుగుద్దా. అదే రీతిగా ఇతని మీద నిందారోపణ మోస్తూ ఉన్నారు. ఏదో ఒక పాపం వీళ్ళు చేశారు కాబట్టి సముద్రములో తప్పించుకున్నారు, కానీ ఇక్కడ తప్పించుకోవడానికి వీల్లేదు. ఆ పాము అందుకోసం ఖర్చింది, ఎప్పుడు చస్తాడా అని చూస్తూ ఉన్నారు. ఈయనేం చేసిండు? జాడిచ్చిండు. ఈ పాముని మంటలో, అగ్నిలో జాడించిండు. జాడించిన వెంటనే ఎప్పుడైతే, ఇక్కడ నా టాపిక్ పాము కాదు, పౌలు కాదు, నా టాపిక్ అనబడిన ఈ పాము మన జీవితంలో, అందరి జీవితాల్లో, అందరి కుటుంబాల్లో, సంఘమందరిలో ఉంటూ ఉన్నాయి. ఆ పాము అనేది మన దగ్గర ఉండకూడదు. ఆ పాము అనబడిన ఈ శోధన, ఈ ఇబ్బంది, ఈ పాపము మనలో ఉంటూ ఉంది కాబట్టి దాన్ని జాడించాలి, దాన్ని వదిలేయాలి. దాని గురించి మనం మాట్లాడకూడదు, దాని గురించి దూరంగా ఉండాలి అని చెప్పి ఈరోజు నా వాక్య భాగము. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న వారికి దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, లూకా సువార్త 10వ అధ్యాయం 19 పెట్టమ్మా, 10:19. ఇదిగో పాములను, త్రేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు బలమను గ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును. ఇప్పుడు అమ్మా, నా ఫోటో పెట్టకపోయినా పర్వాలేదు, వాక్యం పెట్టు, ఫస్ట్ మొత్తం పెట్టి. అంటే కొయర్లో పెట్టమన్నా కానీ నా వాక్యంలో కాదు, వాక్యం కావాలి వాళ్ళకు, లేకపోతే నేను ఏదో చెప్పిస్తున్నట్టు ఉంటుంది. ఇదిగో పాములను, త్రేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు బలమను గ్రహించి ఉన్నాను, ఇదిగో మీకెంత మాత్రమును హాని చెయ్యదు. దేవుని బిడ్డలుగా ఉంటున్నప్పుడు పాము పట్టుకుంది కానీ పాము కరవలేదు. పట్టుకోవడం వేరు, కరిచేది వేరు. పౌలును పాము పట్టుకుంది కానీ కరవలేదు, కోరలతో విషయము ప్రయోగించలేదు. సో మన జీవితాల్లో, యేసు ప్రభు నమ్ముకున్న మనందరి జీవితాల్లో పాము అనబడిన సైతానుడు మనల్ని పట్టుకుంటాడు, కానీ దేవుని సెలవు లేకపోతే వాడు మనల్ని ఏమీ
చెయ్యలేడు. సైతానుడు వస్తాడా? వస్తాడు. శోధిస్తాడు. ఇబ్బందులు పెడతాడు. కానీ ఎవరి పర్మిషన్ కావాలి? ఓకే, చెయ్యి, ఆడికి ఆ పనిష్మెంట్ ఇచ్చేయి అని చెప్పి దేవుడు అంటూ ఉంటాడు. అయితే దేవుని బిడ్డలుగా ఉంటున్న మనకు సైతానుడు మనల్ని పట్టుకుంటాడు, కానీ నాశనం చేసే హక్కు వాడికి లేదు. చంపేంత వరకు వస్తాడు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఎట్లా చెప్పాలి మరి, ఇది నిజమా కాదంటే, యోబు దగ్గరికి వచ్చింది ఒక సైతానుని చూసి యెహోవా దేవుడు ఏమన్నాడు, ఏవయ్యా సైతానా, ఎటు తిరిగి వస్తున్నావు అంటే, భూలోకమంతా కూడా తిరిగి వస్తున్నానయ్యా. మరి నా భక్తుడైన యోబు గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు, నీతిని మరువకుండా భక్తిపరుడై ఉంటూ ఉన్నాడు. అంటే అయ్యా ఒక్కసారి ఛాన్స్ ఇయ్యరాదు, నేను ఆయన్ని కష్టపెడతా, ఇబ్బంది పెడతా, రోగం పెడతా అంటే ఓకే తీసుకో అని చెప్పి ఒక 6 నెలలు లేక 3 నెలలు చాలా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఇబ్బంది పెట్టే పర్మిషన్ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. సో నేను ఇక్కడ అక్కడి నుంచి కంటిన్యూ చేయను, ఇక్కడ వేరుగా చెప్తా. దేవుడు పాములను పంపిస్తాడు, పాము కూడా మనల్ని పట్టుకుంటుంది కానీ కరవదు. ఒకవేళ కరుసు అని దేవుడు చెప్పినా కూడా కరుస్తుందేమో కానీ ఏం పోదు? ప్రాణం పోదు. మన ప్రాణము దేవుని చేతిలో ఉంది. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ బ్రతకాలి, ఎప్పుడు చావాలి? దేవుడు ఈ లోకములో మన ఆయుష్ని దాచిపెట్టాడు. దినములు ఆయన చేతిలో ఉంది, సమయము ఆయన చేతిలో ఉంది. మనము ఎంతకాలం బ్రతకాలో అంతకాలం బ్రతికించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనల్ని పట్టుకున్న పామును లేకపోతే మనల్ని పట్టుకున్న సైతాన్నుని దేవుడు వదిలించడు. అర్థమవుతుందని చెప్పేది? దేవుడు వదిలించడు. ఎవరు వదిలించాలి? మనమే వదిలించాలి. ప్రభువా వీడు పట్టుకున్నాడు, కొంచెం తీసేయమని చెప్పు, చెయ్యి తీసేయమని చెప్పు కాదు. అరే నువ్వు ఇట్లాను అక్కడి నుంచి వదిలించుకొని పో, జాడించుకొని పో, దాన్ని పట్టుకోకు, దాన్ని వస్తాడు. ఇప్పుడు ఒక కుక్క పట్టుకుంది అనుకో, కుక్క పట్టుకుంది తొడ తీసేస్తే అంటావా? ఏమంటావు అప్పుడు? కుక్క పట్టుకున్నప్పుడు హై 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 హై. కోతి వచ్చి ఓ అంటది, అంటే ఓ అంటది అది. అప్పుడు నువ్వేమనాలి? నీ దగ్గర ఉంటున్న ఖడ్గమో కట్టెనో పట్టుకొని ఏం చేయాలి? కొడతా. పట్టుకుంటే దాన్ని వెంటనే కొడతామా లేదా? కొట్టకుండా పాస్టర్ గారు కోతి పట్టుకుంది, పాస్టర్ గారు కుక్క పట్టుకుంది, పాస్టర్ గారు పాము పట్టుకుంది, మా కోసం ప్రార్థన చేయరా అని పాస్టర్ దగ్గరకు పోవద్దు. పాస్టర్తోని ప్రార్థన చేయించుకోవద్దు. నాకు ఈ శోధన అనబడిన ఈ పాము పట్టుకుంది, నాకు ఈ ఇబ్బంది వచ్చింది, నా కోసం ప్రార్థన చెయ్యండి అనే వాళ్ళు చాలామంది మన సంఘంలో ఉన్నారు. మనం ఏం చేయాలి? నువ్వు జాడించు, నువ్వు వదిలించుకోకుండా పట్టుకొని పాస్టర్ గారు ఇక్కడ పాము పట్టింది, తలనొప్పి లేచింది, దీని మీద ఏమైనా ఆయిల్ రాసి ప్రార్థన చేయవా అంటారు. ఆయిల్ తీసుకొస్తారు, బుడ్డి తీసుకొస్తారు. నా దగ్గర ఏమైనా మంత్రాలు ఉన్నాయా? ఏ పాస్టర్ దగ్గర ఎలాంటి మంత్రాలు లేవు. ఏమీ చెయ్యలేరు వాళ్ళు. నీకోసం ప్రార్థన చేస్తే కాదు, నీ చేతిలో ఉన్నది నిన్ను పట్టుకున్న దయ్యాన్ని, నిన్ను పట్టుకున్న సైతాన్ని, నిన్ను పట్టుకున్న ఈ పామును వదిలించడానికి ఎవరి చేతిలో ఉంది? పాస్టర్ మంత్రం వేస్తే అది పారదు, పాస్టర్ ప్రార్థన చేస్తే అది పోదు. నువ్వు పోగొట్టుకోవాలి, నువ్వు వదిలించుకోవాలి. పాస్టర్ గారు మాకు ఒక సమస్య వచ్చిందండి, మా కుటుంబంలో ఒక సమస్య వచ్చిందండి, ప్రార్థన చేయండి, ఏదో ఒక రీతిగా ప్రార్థన చేయండి అండి, చాలా శోధనలో ఉన్నానండి అని వాళ్ళు లేరా? దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు పట్టుకున్నది మీరే జాడించాలి. ఏ పాస్టర్ దగ్గర కూడా మీరు ప్రార్థన చేయించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ పాస్టర్ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారంటే అర్థం ఏంటి? దేవుడు నా దేవుడు కానీ మీ దేవుడు కాడు. మరి వాక్యం ఏం చెప్తుంది? దేవుడు పక్షపాతి కాడు. మీ అందరి ప్రార్థన వింటాడా? నేను కొందరి ప్రార్థనే వింటాను అంటాడా? ఓకే, మళ్ళీ మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఓల్డ్ టెస్టిమెంట్లో
ఓన్లీ యాజకుడు మాత్రమే ప్రార్థన చేస్తేనే మందు పారుతుంది. మీకు అర్థమైందా రమ్య? ఓల్డ్ టెస్టిమెంట్లో యాజకుడు అనబడిన పాస్టరు సీనియర్ పాస్టర్ దగ్గరికి వచ్చి మీ పాపములు ఒప్పుకుంటే మీ పాపముల కొరకు ప్రాయశ్చిత్తం కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే అప్పుడు పోతుంది. ఇప్పుడు మనం ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నామా, న్యూ టెస్టిమెంట్లో ఉన్నామా? న్యూ టెస్టిమెంట్లో ఉన్న ఈ పాస్టరు మీరందరూ కూడా పాస్టర్ అమ్మలే. అర్థమవుతుందా? అంటే మీ ప్రార్థన దేవుడు వింటాడు. శోధనలో పడిపోయానండి, చాలా ఇబ్బందులో ఉన్నానండి, మేము పాస్టర్లమండి, మీ డబ్బు కోసం మేము ప్రార్థన చేయించుకొని రండి అంటాము. మీరు ప్రార్థన చేస్తే మా బైబిల్లో ఏం పెడతారు? చందాలు పెడతారు, అది మాకు లాభం. కనుక దేవుడు పాస్టర్లు మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. మీరు జాడించాలి, మీరు వదిలించుకోవాలి. మీరు దేవునితో ప్రభువా ఈ సైతాను శోధనలో నేను పడిపోయాను, నాకు సహాయం దయచేయమని చెప్పి మీరు ప్రార్థన చేస్తే యు ఆర్ ఈక్వల్ టు అస్. నాతో సమానం. దేవుడు ఎవ్వరిని కూడా త్రోసివేయడు. ఎవ్వరి ప్రార్థన కూడా నేను వినను అనేది లేదు. సో న్యూ టెస్టిమెంట్లో ఉన్నాము. ఇప్పుడు విశ్వాసులం అనబడిన మనమంతా కూడా యాజకులమే. మన అర్పణ, మన ధూపము, మన ప్రార్థన శక్తి దేవుని సన్నిధిలో చేరుతుంది. ప్రతి ఒక్కరు కూడా దేవునితో డైరెక్ట్గా మాట్లాడుకోవాలి. నేను ఒక 2-3 సంవత్సరాల క్రితము ఇట్లా ఫోన్ ఇసిరేసిన, మీకు గుర్తుందా? ఒక ఆయన ఫోన్ చేసిండు, యేసుదాస్ గారు మాట్లాడండి అన్నా. నేను మాట్లాడతా, ఇవో ఇట్లా అంటున్నాను, దాని అర్థమైంది, నేను మధ్యవర్తిని కాను. ఇప్పుడు మధ్యవర్తులు ఎక్కడెవరు లేరు. ఇప్పుడు నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, జాడించవలసింది మీరు, పోగొట్టుకోవలసింది మీరు. ఎవరికి వారే, మీరు అంటే ఎవరికి వారే జాడించుకోవాలి. ఏం జాడించుకోవాలి? ఏం వదిలించుకోవాలి? పాములను, శోధనలను, ఇబ్బందులను, విషముతో నిండిన పాములను మనము వదిలించుకోవాలి. మనుషులో రకరకాలమైన వదిలేయవలసినవి చాలా ఉన్నాయి. వదిలించుకోకుండా మనము పట్టుకుంది ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, అదిగో అదే ఎక్కడమ్మా నొప్పి, ఇక్కడ అదే. ఇలాంటి యాక్టింగ్లు మనకు నచ్చవు అంటే అది దేవునికి నచ్చదు. నువ్వు వదిలించుకోవాలి. నేను వదిలించుకోలేకపోతున్నాను అంటే అది మంచిది కాదు. ఆత్మ సంబంధమైన జీవితము జీవించాలి. దాన్ని జాడించి అగ్నిలో పారేయాలి. జాడించాలి, వదిలేయాలి. నువ్వు రగులుతూ ఉంటే, అందరు చెప్పండి, మనం రగులుతూ ఉంటే, ఎవరి మాట్లాడతలేరు అంటే మీకు ఆకలి అవుతుందని అర్థం. మీరు రగులుతూ ఉంటే పాము దగ్గరికి రాదు. పాము అనబడిన శోధన, పాపం మన దగ్గరికి రాదు. మనం ఆరిపోతే, మనం చల్లారిపోతే, మనం చల్లగా ఉంటే, చల్లగా ఉండడం మంచిదా, వేడిగా ఉండడం మంచిదా? లోకంలో చల్లగా ఉండు బిడ్డ అంటారు. బయట వాళ్ళంతా ఎట్లా దీపిస్తారు? చల్లగా ఉండు బిడ్డ అంటారు. కానీ క్రైస్తవ పాస్టర్గా నేనేం చెప్తున్నానంటే, వేడిగా ఉండు బిడ్డ. మన బైబిల్ చెప్తుంది మనం వేడిగా ఉండాలి, మనం రగులుతూ ఉండాలి, రగిలించాలి. వాక్యం ఉంది, మీరు చల్లగానైనను వెచ్చగానైనను ఉండండి, కానీ నులివెచ్చగా ఉండొద్దు. ఇప్పుడు మనం చల్లగా ఉండాలా, వెచ్చగా, లేకపోతే వేడిగా ఉండాలా? అగ్ని అనబడిన ఈ కాగుతున్న, రగులుతున్న ఈ అగ్నికి ఏ పాపము రాదు, లేకపోతే ఏ శాపము, ఏ పాము దాన్ని ముట్టుకోదు. ఆ పుల్లలు అంటే ప్రజలు, పుల్లలు అంటే ప్రజలు. ఆ ప్రజలు అనబడిన ఈ పుల్లలో దాక్కుంది ఈ పాము. ఈ పుల్లల్లో అంటే పాము. లోకంలో ప్రజలలో దాక్కొని ఉంటున్నాడు ఈ పాము, ఈ సైతానుడు. వాడు వచ్చి మనల్ని పట్టుకుంటాడు. కానీ మనం దాన్ని ఏం చేయాలి? జాడించి
అగ్నిలో వేయాలి, అది మాడిపోతుంది. అలా చేయకుండా, జాడించకుండా మన దగ్గరనే పెట్టుకుంటాము. కనుక ఆత్మ సంబంధమైన జీవితం జీవించాలి. మన శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబం, వ్యర్థమైన మాటలు, దేవునికి ఇష్టం లేని స్నేహాలు, అక్రమ సంబంధాలు, అక్రమ సంపాదన మనం వదిలేయాలి. వదిలేయకుండా వాటిని పట్టుకుంటే, నేను ప్రార్థన చేసినా, ఏ పాస్టర్ ప్రార్థన చేసినా కూడా అది పోదు. అక్రమ సంపాదన సంపాదిస్తున్నాను, దీన్ని వదిలించుకోలేకపోతున్నాను. ఎగ్జాంపుల్, లంచము తీసుకుంటున్నాను. లంచం తీసుకోవద్దన్న సంగతి అందరికీ తెలుసు. ఎవరు వదిలేయాలి దాన్ని? వాళ్ళే వదిలేయాలి. అక్రమ సంబంధము పెట్టుకున్న వారు వాళ్ళే వదిలేయాలా? లేకపోతే పాస్టర్ ప్రార్థన చేస్తే పోతుందా? వాళ్ళే వదిలేయాలి. ఇది చాలామందికి తెలిసినా కూడా పైకి మాత్రము గుడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళు నమ్మేది ఏంటంటే, వాళ్ళంటే లోకంలో ఉన్నవారు నమ్మేది ఏంటంటే, ఇలాంటి పాపాలన్నీ కూడా చేసినా మళ్ళా వాళ్ళు ఈ పాపం అంతా పోవడానికి ఆ హుండీలో చాలా డబ్బేస్తారు, వాళ్ళ పాపం మాఫీ అవుతుందని చెప్పి. మన దేవుని బైబిల్లో అలాంటి మాటలు లేవు. నువ్వు వదిలేయి. ఈ అక్రమ సంపాదన, అక్రమ సంపద, లేకపోతే లంచం తీసుకోవడము, ఇవన్నీ కూడా నీ అంతటా మనం వదిలేసినట్లయితే అప్పుడు మనం రగులుతూ ఉంటాం, కాగుతూ ఉంటాం, వేడిగా ఉంటాం, ఉజ్జీవం వస్తుంది. ఏ చర్చిలో, ఏ కుటుంబంలో, ఏ వ్యక్తిలో ఉజ్జీవము రగులుతూ ఉందో వాడు రాడు. ఎవడు? సాతానుడు పట్టుకోడు. ఎందుకంటే మనము రగులుతూ ఉంటాం, అగ్నితో, ఉజ్జీవంతో దేవునిలో ఉంటూ ఉంటాం. కాబట్టి వాడు మన దరిదాపుల్లో రాడు. నువ్వు చల్లగా ఉన్నావు అనుకో, అమ్మ అక్కడ పోయి వాడిని పట్టుకుంటా అంటాడు. కనుక మనం వదిలించుకోకుండా ఆ రీతిగానే జీవిస్తున్నట్లయితే, తర్వాత శోధనతో నిండిన లోకము, ఈ లోకమంతా కూడా శోధనతో ఉంది. నరులు బయటికి ఈ చర్చి గుమ్మం దాటిన తర్వాత లోకమంతా కూడా రకరకాలైన టెంప్టేషన్తో ఉంటారు. నీకు ఫోన్లు వస్తూ ఉంటాయి. ఈ మధ్యలో మీరు ఫోన్లు ఎప్పుడైనా విన్నారా? ఏమని వస్తుందంటే, ఫ్రీగా ఉద్యోగము ఇంట్లో ఉండి చేసుకోవచ్చు, బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్యలో ఉంటున్నాను నేను, అమెరికా నుంచి వచ్చిన తర్వాత బాగా వస్తుంది. లోకంలో ఉన్న వారంతా కూడా ఎక్కడికి పోనవసరం లేదు, ఇంట్లో ఒక ల్యాప్టాప్ ఉంటే చాలు, లక్షలు సంపాదించుకోవచ్చు. వేలు కాదు, లక్షలు సంపాదించుకోవచ్చు అనే శోధన వచ్చినప్పుడు ఉద్యోగాలు మానేసి ఇంట్లో సంపాదన ఉందట అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది లోకంలో ఉంటున్న శోధన. అందుకోసమే బైబిల్ ఏముందంటే, నరుల ఆలోచన అంతా కూడా చెడిపోయింది. నరులు అనబడిన మనుషులందరి ఆలోచన చెడిపోయి ఉంది. కాబట్టి ఈ తరములో, ఇప్పటి ప్రజలలో నువ్వు ఒక్కడివే నీతిమంతుడుగా ఉన్నావని చెప్పి ఒక వ్యక్తితో చెప్పాడు దేవుడు. ఎవరు? అమ్మా, నోవాహు. గుడ్ బెటీ, గుడ్. నోవాహు, నువ్వు ఒక్కడివే నీతిమంతుడుగా ఉన్నావు. వీళ్ళందరూ నేను మటాష్ చేసేస్తా. వీళ్ళందరూ కూడా చెడు ఆలోచనలో ఉన్నారు. భయంకరమైన పాపంతో, శోధనతో నిండిపోయింది ఈ లోకము. ఒక్కడు రాట్లేడు. నీ కుటుంబం ఒకటే నాకు నచ్చిందని చెప్పి నోవాహు కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. భయంకరమైన పాప లోకంలో, శోధనలో జీవిస్తున్న మనము వాటి జోలికి పోకూడదు, వాళ్ళ మాటలు వినకూడదు, వారితో మనము ఏకీభవించకూడదు. చాలామంది నో చెప్పలేరట. ఏం చెప్పలేరు? నో, రాను, వద్దు, ఈ చెప్పలేరట. ఎందుకంటే మొమాటానికి నో చెయ్యలేను, నేను రాను, నాకు వద్దు అంటారు ఎవరైనా. చూద్దాంలే, మా ఆయన వచ్చినప్పుడు చెప్తా, మా ఆయన బయటికి పోయిండు, వచ్చినప్పుడు చెప్తా, ఈ విషయం అంతా చెప్తా అంటే నువ్వు ఏకీభవిస్తున్నట్టే. మా ఆయన కూడా తెలియకుండా నేనే చెప్తున్నా, వద్దు, మా ఇంటికి రావద్దు, ఇది కొనొద్దు, ఇది మాకొద్దు, నువ్వు ఫ్రీకి ఇచ్చినా కూడా మాకొద్దు అని ఎవరైనా అంటారా? కుమార్ అంటాడు, భరత్ కుమార్, ఫ్రీకి ఇచ్చినా, భరత్ కుమార్ కాదు, మేడం అంటది, ఏమంటుందంటే
ఫ్రీ ఇచ్చినా ఏం తాగుతారట? బీటీఎంలో అప్పుడు మీరే కదా చెప్పింది స్టార్ట్ అయ్యి, ఫ్రీ ఇచ్చినా కూడా ఫెనైల్ తాగుతారట. కనుక మనం నాకు వద్దు, మేము పట్టుకోము, మాకు ఇలాంటివి మాకు నచ్చవు, మేము దేవుని బిడ్డలము, మాకు ఇది సరిపోతుంది, మాకు ఇంత సరిపోతుంది అని చెప్తామా? లోకంలో టెంప్టేషన్ మీద టెంప్టేషన్, శోధన మీద శోధన వస్తూ ఉంటుంది కనుక మనం వారి జోలికి పోకూడదు. కొందరు దేవుని వాక్యము చదవమంటే చదవరు. పొద్దున్నే లేచి దేవుని వాక్యం చదవాలి, కనీసం ఒక గంటన్నర చదవాలి. ఒక 10 నిమిషాలు కూడా చదవకుండా పొద్దున్నే పేపర్ చదివే వాళ్ళు ఉంటారు. దానికంటే ముందు ఫోన్ ఆన్ చేసి వాట్సాప్, యూట్యూబ్లు చూసే వాళ్ళు ఉంటారు. ఇవి చూడకూడదు అంటలేను, కానీ ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి? దేవుని వాక్యానికి. కొందరు టీవీ చూస్తూ ఉంటారు. పొద్దున్న లేవగానే ఠిక్కున ఆన్ చేస్తారు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు కాదు, మంచి యుక్త వయసులో ఉన్నవారు కూడా టీవీలో ఆన్ చేసి టీవీల ముందు కూర్చుంటారు. సరే, టీవీ చూడకపోతే ఇంకో కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? టీలు దాక్కుంటూ ముచ్చట్లు పెడతారు. ఏ ముచ్చట్లు? గట్టిగా చెప్పు. ముసలమ్మ ముచ్చట్లు పెడుతూ ఉంటారు. అక్కర్లేని ముసలమ్మ ముచ్చట్లు, ముసలోళ్ళ ముచ్చట్లు కాదు. ముసలోళ్ళు మొగోళ్ళు మాట్లాడరు. మొగోళ్ళు అంతే. నాకు చెప్పమన్నా స్టోరీ, నేను ఒకే నిమిషం చెప్తా. అదే స్టోరీ అమ్మగారికి చెప్పమను, అరగంట చెప్తుంది. కనీసం 20 నిమిషాలు చెప్తుంది. ఆమె కాదు, ప్రతి ఒక్కరూ అంతే. మొగోళ్ళు 1 నిమిషంలో చూసినా పోయేసినా అంతా అయిపోయింది, మంచిగానే ఉంది అంతా ఓకే. కానీ అక్కడ పోయినా ఆమె వచ్చింది, ఆమె ఇట్లా అన్నది, ఈడొచ్చిండు ఇట్లా అన్నాడు, అక్కడ కూర్చున్నా ఆమె మంచినీళ్ళు తెచ్చింది, ఇవన్నీ కూడా పూసగుచ్చినట్టు చెప్తూ ఉంటారు. ఇవన్నీ దీన్ని ఏమంటారు చెప్పనా? ముసలమ్మ ముచ్చట్లు వద్దు. ఆగుతారా? నేను ఎంత చెప్పినా, నాలంటోడు 100,000 మంది ప్రసంగం చెప్పినా కూడా ఆ పూసగుచ్చి చెప్పినట్టు చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు అమ్మగారు, నేను కూడా అంటా, అమ్మ ఇవన్నీ ఎందుకే సోది? నేను చెప్తా చెప్పు, కానీ ఈ ఒక్క షార్ట్కట్లో చెప్పరాదమ్మా, లాస్ట్ ముక్కదే ఇక్కడ చెప్పు, అక్కడిది అక్కడ చెప్పేసి అంటే, నేను ఎంత చెప్పినా కూడా ఆమె మొత్తం ఇప్పి చెప్తుంది. నాకు ఎంత అవసరమా? దానికోసం నువ్వు అంత టైం వేస్ట్ చేయడం వేస్ట్. కనుక ముచ్చట్లు పెట్టొద్దు. ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడాలి, బైబిల్ చదవాలి, ప్రార్థన చెయ్యాలి. అప్పుడు నువ్వు దేంతో ఉంటావు? రగులుతూ ఉంటాం, వేడిగా ఉంటాం, ఉజ్జీవంగా ఉంటాం. అప్పుడు వాడు నిన్ను శోధించడు. వాడు మన దగ్గరికి రాడు. మనం ఎవరిలో బంధించబడ్డాము? దేవుని ప్రేమలో, దేవుని వాక్యములో, దేవుని సన్నిధిలో. కానీ వాక్యము చదవకుండా, ప్రార్థన చెయ్యకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా, ఇక్కడనేమో టైం చూస్తూ ఉంటారు, ఇంటికాడ ఫోన్ చూసేటప్పుడు కానీ టైం చూస్తారా? చూడరు. కనుక ఉజ్జీవ మంట కావాలి. బలిపీఠం దగ్గర ఉండాలి. బలిపీఠం దగ్గర ఉంటే ఏమొస్తుంది? ధూపం వస్తూ ఉంటుంది. దేవుని మాటలు వింటూ ఉంటాం, దేవునిలో ఎదుగుతూ ఉంటాం. దానికంటే మించింది ఏమీ లేదు. పరలోకంలో ఏ ముచ్చట్లు ఉండవు. ఎవరి గురించి మనం మాట్లాడుకోవడానికి అవసరం లేదు. కనుక మనము ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. మనలో ఏముండాలి? నూనె ఉండాలి. ఏముండాలి? నూనె ఉండాలి. నూనె ఉంటే రగులుతామా, రగలమా? నూనె లేకపోతే ఆరిపోతాం. బుద్ధి లేని కన్యకల దగ్గర ఏం లేదు? నూనె లేదు. బుద్ధి కలిగిన వారి దగ్గర ఏముంది? నూనె ఉంది. కనుక వారి దీపము వెలుగుతూ ఉంది. మనలో నూనె అనబడిన ప్రార్థన ధూపము ఉంటే మనము రగులుతూ ఉంటాం, వెలిగిపోతూ ఉంటాం. అప్పుడు వెలిగినప్పుడు, వెలుతురు మనలో నుంచి వచ్చినప్పుడు, ఈ పాము నిన్న సబ్జెక్ట్ అంతా కూడా పాము అనబడిన శోధన, పాము అనబడిన ఈ పాపము మనల్ని తాకదు. సో
ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రార్థనలు ఎదుగుతూ ఉన్నాడు, ఉపవాసం ఉంటూ ఉన్నాడు. ఈ ఖైదీలందరి కొరకు 272 మంది ఈ ఈ ఈ ఓడలో ఉంటున్న వారందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందరూ బ్రతకాలి, ఏ ఒక్కరు చనిపోవడం వద్దు. ఇదిగో నేను ఇచ్చే ఈ రొట్టె ఒక్కొక్క ముక్క అందరూ తినండి, 272 ముక్కలు మీరు కొంచెం కొంచెం తినండి, మీరు బ్రతుకుతారు. ఇది జీవాహారము. ఈ ఆహారం తిన్నవాడు చావడు. కనుక దేవుని ఆహారము మనం భుజించాలి. దేవుని సన్నిధిలో మనము బలిపీఠం పెట్టి ప్రార్థన చేస్తే ధూపము పైకి వెళ్తూ ఉంది. అప్పుడు మనం రగులుతూ ఉంటాం, వెలిగిపోతూ ఉంటాం. అలాంటి జీవితం మనకు కావాలి. కానీ నేను వెలగను, నేను ఆరిపోతానంటే అప్పుడు నువ్వెవరో నాకు తెలియదు. అయ్యా నేను ఉన్నాను 6 గంటలు కూర్చున్నాను, ఆ తర్వాత పడుకున్నాను, అప్పుడు మా దీపము ఆరిపోయింది, ఇప్పుడు పోయి కొనుక్కొని వచ్చేసరికి లేట్ అయింది, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కూడా ఆ పెళ్లి విందులో రప్పించు, మేము కూడా వస్తామంటే నువ్వెవరో నాకు తెలియదు, నీ దీపము ఆరిపోయింది. మన దీపము ఆర్చుకోకూడదు. దేవుడు కడిగేవాడు. చెప్పండి, దేవుడు కడిగేవాడు, కాల్చేవాడు. మాటలు డిఫరెంట్గా ఉంటాయి కదా. కడిగేవాడంటే మన పాపములను, మన రోత జీవితాన్ని కడిగేవాడు. కాల్చేవాడంటే రగిలించేవాడు. రగిలించేవాడు. ఇప్పుడు మన యొక్క ఆలోచన మారాలి అంటే మనం రగులుతూ ఉండాలి. ఈ రగిలించేది ఎవరు? దేవుడు. ఏలియాను దేవుడు రగిలించాడు, ప్రార్థన చేశాడు. ఆకాశము నుంచి అగ్ని దిగిరా. అగ్ని ఆకాశము నుంచి దిగి వస్తుంది, నీరు భూమిలో ఇంకిపోతుంది. వింటున్నారా? నీరు భూమిలో ఇంకిపోతుంది. అగ్ని ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి దిగి వస్తుంది. కొంతమంది నాస్తికులు, వేదకులు ఏం చెప్తారంటే మంట పైకి వెళ్తుంది కదా, అది పైనుంచి ఎట్లా వస్తుంది? కింద నుంచి పైకి. ఇప్పుడు ఒక మంట రాజబెట్టినాం అనుకోండి, ఆ యొక్క స్మోక్ ఏమంటారు, స్మోక్ని పొగ పైకి పోతుందా కిందికి పోతుందా? మీకు పొగ కావాలనా మంట కావాలా అమ్మా? పొగతో సంబంధం లేదు. కాలిపోయిన తర్వాత పొగ పైకి పోతుందనేది కాదు. మనం పొగను ఎక్స్పెక్ట్ చేయడం లేదు. మనం నూనె, తర్వాత మంట ఎక్కడి నుంచి రావాలి? 50 దినాలు పెంతెకోస్తు దినం నాడు వాళ్ళు ఉపవాసం ఉండి మేడగది మీద ప్రార్థన చేస్తున్నారు 120 మంది. ఆది క్రైస్తవులు 120 మంది 50 రోజుల ప్రార్థన చేస్తుంటే 50వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె దిగి వచ్చి వారందరినీ నింపినట్టుగా అపొస్తల కార్యం 2వ అధ్యాయంలో చెప్పబడుతూ ఉంది. సో అగ్ని ఎక్కడి నుంచి రావాలి? పైనుంచి రావాలి. అగ్నితో మనం దహించబడాలి. అయ్యా, ఈ మూర్ఖులకు నువ్వు దేవుడవని, నువ్వు ప్రభువని తెలుసుకోవడానికి ఆకాశం నుంచి అగ్ని దిగి ఈ యొక్క బలిపీఠాన్ని రగిలించిన ఆయన అని ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగొచ్చిందా? ఆ బలిపీఠాన్ని దహించేసిందా? ఆ తర్వాత కొంతకాలానికి ఆయన పరిచర్య ముగించేటప్పుడు ఇక చాలు, నువ్వు రా, కానీ నిన్ను మామూలుగా నేను తీసుకోపోను. ఆకాశం నుంచి ఏమి దిగొచ్చింది? అగ్ని రథాలు దిగొచ్చింది, అగ్ని గుర్రాలు దిగొచ్చింది. అగ్నితో రగిలించబడుతున్న గుర్రాలు, అగ్నితో రగులుతూ ఉన్న ఆ యొక్క రథాలు దిగి వచ్చినప్పుడు వీళ్ళిద్దరిని వేరు చేసినట్టుగా బైబిల్ చెప్తుంది. ఎవరిద్దరిని వేరు చేసింది? ఏలియాను, ఎలీషాను. ఎలీషా అగ్నిలో వెళ్ళాడా? వెళ్ళలేదు. అందుకోసమే అన్నాడయ్యా, నీకున్న ఆ యొక్క పవర్, ఆ అగ్ని నాకు 2 దయచేయమని ప్రార్థన చేశాడు. కనుక మనము రగిలించబడాలి, మనము దేవునిలో వెలుగుతూ ఉండాలి. అగ్ని దేవుడిచ్చేది, పైనుంచి వచ్చేది, ఇటు నుంచి పైకి పోయేది కాదు. అది స్మోక్, అది పొగ. మనకు పొగ వద్దు, మనకు అగ్ని కావాలి. మనం అగ్నితో నింపబడాలి. ఈ లోక జ్ఞానము లేకపోతే లోకానుసారమైన ఆలోచన, లోకానుసారమైన వేషధారణ, లోకానుసారమైన
రకరకాలైన ఆలోచన మనకు వద్దు. మనకు దేవుని ఆలోచన కావాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం బలపరచబడాలి. దేవునితో ఈ లోకంలో జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేకాని మనము దేవునిలో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు, కానీ రగిలించబడాలని, వెలుగుతూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నువ్వు చల్లారిపోవాలని, చల్లగా ఉండాలని కాదు దేవుడు కోరుకుంటున్నది. ఉదయమే లేచి, ప్రభువా నీ వాక్యము చదువుతాను, నీ సన్నిధిలో గడుపుతాను, నీ మాటలు వింటాను, నీ సన్నిధిలో నీ వాక్యము నాకు కావాలి అనే భక్తులు ఉంటే ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని, ఆ సంఘాన్ని దేవుడు బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన చేతుల్లోనే ఉంది. మనం దీవించబడాలా, రగిలిపోవాలా, రగిలిపోకూడదా అనేది మన చేతుల్లో ఉంది. దేవుని వాక్యము కంటే మించింది ఏదీ లేదు. దేవునిలో ఎదుగుతూ ఉండాలి, దేవుని మాటలు వింటూ ఉండాలి. లెమ్ము, తేజరెల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటిని కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. యెషయా గ్రంథము 60 అధ్యాయం 1-2 వచనాలు. లెమ్ము, లే, నాకు ఈ జీవితం వద్దు ప్రభువా, నీ జీవితం కావాలి. నన్ను నీ యొక్క మహిమతో నింపు, నీ మహిమతో నా మీద ఉదయింపజెమ్ము అని చెప్పి మనం అడిగినట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తూ ఉంటాడు. కనుక మనము అగ్ని అనుభవము లేక రగిలిపోయే అనుభవము మనకు కావాలి. మనము సూర్యుని నుండి ఏ రీతిగా అయితే ఈ అదేమంటారు సూర్యుని కింద మనం ఇట్లా పెడితే ఏమంటారు దాన్ని, నేను అందుకోసం ఇంట్లో తెమ్మన్నా, భూతద్దమా, భూతద్దం కాదు, దాన్ని ఏమంటారమ్మా, పేపర్ కింద పెడితే సూర్యుని దగ్గర ఇట్లా పెడితే ఏమవుతుంది? సూర్యకిరణాలతో కిందేమొస్తుంది? వేడి కాదు, అగ్ని వస్తుంది. మనలో నుంచి ఏం రావాలి? అగ్ని రావాలి. ఈ మంట ఎట్లా కనబడుతుందా మంట? మనలో కనబడాలి అంటే మనం ఎవరితో మిళితమై ఉండాలి? దేవునితో మిళితమై ఉండాలి. సూర్యరశ్మి మన మీద పడినప్పుడు, లేక దేవుని వేడి, దేవుని యొక్క మంట, అగ్ని మనలో రగిలినట్లయితే మనలో నుంచి ఏమొస్తుంది? అగ్ని వస్తుంది. ఒక పాస్టరు, ఆయన పేరు చార్లెస్ అనుకుంటాను, చార్లెస్ జానా, ఆయన పేరు మర్చిపోయిన, ఇంగ్లాండ్ ఆయన, కొన్ని వేల ప్రసంగాలు చేశాడు. అమ్మా, చార్ల్స్ స్పర్జన్, రైట్, చార్ల్స్ స్పర్జన్. ఆయన కొన్ని వేల ప్రసంగాలు చేశాడు. ఆయన ప్రసంగాలకు లక్షల మంది ఆ రోజు చర్చికి వచ్చేవారు. ఆయన ఏమో వాక్యం చెప్పాడంటే ఎప్పుడు కూడా ఎవరిని కూడా నవ్వించే కార్యక్రమము చెయ్యలేదు. ఏం చేశాడు? ఆయన నోటి నుంచి ఏమొచ్చేదట? అగ్ని వచ్చేది. అగ్ని వస్తే చర్చి నిండుతుంది అనుకుంటారా? అగ్ని వస్తే చర్చి నిండదనుకోవద్దు. అగ్ని వస్తేనే మరి అందరూ రగిలించబడాలి, అందరూ వెలగాలి. చార్ల్స్ స్పర్జన్ వాక్యము చెప్పినప్పుడు ఆయన నోటి నుంచి అగ్ని వచ్చేదని మరి పుస్తకాలు రాశారు ఆయన గురించి. అలాంటి ప్రసంగికులు ఇప్పుడు లేరు. అన్ని కథలు కావాలి, కథలు. అరే, మీకు కథలు కావాలంటే పోయి అందులో జాయిన్ అవ్వండి. ఎందులో? డ్రామా కంపెనీలో, సినిమా ఇండస్ట్రీలో జాయిన్ అవ్వండి. మస్తు కథలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. చందమామ కథలు చదవండి. రకరకాలైన పుస్తకాలు ఉన్నాయి, కల్పించిన కథలు లాంటి పుస్తకాలు, స్టోరీలు మార్కెట్లో తెలుగులో మీరు ఈవెన్ టైప్ పడితే కూడా వచ్చేస్తాయి. మస్తు కథలు ఉన్నాయి. ఏదో కథ వినడానికి, స్టోరీ వినడానికి మీరు చర్చికి వెళ్ళొద్దు. దేవుని వాక్యము మీరు వినాలంటే మీరు అగ్నిమయమై ఉండాలి, అగ్నితో రగిలించబడాలి. అగ్ని ఆకాశం నుంచి దేవుని దగ్గర నుంచి వస్తుందని మీరు నమ్మినట్లయితే మీలో నుంచి వస్తున్న ఆ యొక్క వేడి నుంచి మిమ్మల్ని ఎవ్వరు, ఎలాంటి శోధన మిమ్మల్ని పట్టుకోనివ్వదు. ఎలాంటి సైతానుడు శోధన మీకు రావో. మనం చల్లగా ఉంటే, సమ్మగా ఉంటే మనల్ని పట్టుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక రగులుతూ ఉండాలి. నా టైం అయిపోయింది, నేను బంద్ చేస్తూ ఉన్నా.
చివరి మాట చెప్పేసి బంద్ చేస్తుంటాను. మనము ఎంత శ్రమలు, ఎంత ఇబ్బంది, ఎన్ని కష్టాలు మనకు వస్తాయో అంతగా మనం దేవుల్లో ఎదుగుతూ ఉంటాం. నాకు ఏ శ్రమ రాకూడదు అని మీరు ప్రార్థన చేయకూడదు. ఏ శోధన రాకూడదు అని మనం ప్రార్థన చేయకూడదు. శోధన వచ్చినా కూడా దానిలో నుండి వెళ్ళుటకు నాకు ధైర్యం ఇమ్ము, శక్తినిమ్ము అని మనం ప్రార్థన చెయ్యాలి. ప్రభువా, ఈ కష్టం ఇచ్చినందుకు వందనాలు, ఈ నిందలు ఇచ్చినందుకు వందనాలు. అందుకోసం యేసు ప్రభు అంటున్నాడు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. మీరు అబద్ధంగా అన్ని మాటలు అనుభవించారా? లేనిపోని మాటలన్నీ, ఆ గాలికి పోయే మాటలన్నీ మీ మీద పడ్డాయా? అయ్యో నా బిడ్డలారా, మీకు ఇన్ని మాటలు పడకూడదే. మీరు పవిత్రులు, దేవుని బిడ్డలు, పరిశుద్ధులు, అది ఇది అని చెప్తే బాగోదు. ఈ లోకంలో దేవుడు అగ్ని వేయడానికి వచ్చాడా, అగ్ని తీసివేయడానికి వచ్చాడన్నాడా? గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు అగ్ని వెయ్యడానికే వచ్చాడు. ఒక్కసారి వరిగడ్డి వామి తగిలిందో ఏది కూడా దాన్ని ఆర్పదు. మా తండ కాలుతూ ఉంటే ఇప్పుడు చిన్నతనంలో అన్ని పూరి గుడిసెలే. ఒక్క ఇల్లు కాలిందంటే 30-40 ఇళ్ళు 1 గంట 2 గంటలు కాలిపోతూ ఉంటాయి. దేవుడు అగ్ని వేయవచ్చాడే కానీ మీరు చల్లగా ఉండండి అని కాదు. మీ ఇంట్లో గొడవ పెడతాడు, నీ భార్య భర్తలతో గొడవ పెడుతూ ఉంటాడు, తల్లిదండ్రులతో పిల్లలతో గొడవ పెడుతూ ఉంటాడు. అవన్నీ కూడా నువ్వు స్ట్రాంగ్గా ఉండాలని, నువ్వు కాలుతూ ఉండాలని, నువ్వు వెలుగుతూ రగులుతూ ఉండాలని దేవుని ఇష్టమే. కానీ గొడవ ఉండకూడదు, యుద్ధాలు రాకూడదు, ఎవరిని ఎవరు కొట్టుకోకూడదు, ఎవరిని తిట్టకూడదు, మీ సంఘంలో ఎవరు వచ్చి కూడా మిమ్మల్ని బెదిరించకూడదు అని లేదు బైబిల్లో. అవన్నీ కూడా నేను అనుభవించాను అంటాడు ప్రభు. మీరు కూడా అనుభవించండి. వాళ్ళోళ్ళు, సొంతోళ్ళు, బంధువులు, రక్త సంబంధికులు, అన్న తమ్ముడు అని ఎవరు ఒప్పుకోలేదు. మా ఊరోడు అని చెప్పి ఎవరు ఆయన్ని చేర్చుకోలేదు. మనల్ని కూడా చేర్చుకోరు, మనల్ని కూడా ఓర్వరు. మన చుట్టూ తిరుగుతున్న వారు, మన ఇంట్లో ఉన్నవారు, మన కొలీగ్స్, మనతో చేసే వాళ్ళంతా కూడా మనల్ని రకరకాలైన శోధనలు పెడుతూ ఉంటారు. కానీ నువ్వు అగ్నితో రగిలించబడాలి, కాలుతూ ఉండాలి, ఉజ్జీవింపబడాలి. అప్పుడు ఈ శోధనను తట్టుకోగలవు. శోధనను తట్టుకోవడానికి దేవుడు ఒక్కడే కానీ మనుషులు ఎవరు సహాయం చేయలేరు. దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు దేవునితో జీవించడానికి, దేవునితో గడపడానికి, దేవునితో ప్రార్థన చేయడానికి. దినములు చెడ్డవి గనుక సమయము పోనీయక దేవునిలో గడపడానికి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, చాలా చిన్న ఆయుష్ మనది, చాలా చిన్నది. ఎన్ని సంవత్సరాలు బతుకుతామనేది మనం లెక్క పెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మా వినయ్ అన్నాడు, సుకుమార్ కొడుకు కాకముందు అసలు అక్కడిదా కాదు. నాకు బాగా గుర్తు, మన తబిత నాగరాజు విషయము. వాళ్ళు నాగరాజు చర్చికి వచ్చిన తర్వాత పెళ్లి కోసం ప్రార్థన చేస్తున్నానండి, మీరు కూడా ప్రార్థన చేయండి. స్ట్రైట్గా చూడాడు ఎప్పుడు కూడా నాగరాజు నాకు వైపు, ప్రార్థన చేయండి, పెళ్లి కోసం ప్రార్థన చేస్తున్నానని అంటాడు. పాపం అది మొన్నలాగా అనిపించింది. ఆ చర్చి ఏది మన జేజే గార్డెన్లో ఆయన మొన్నని చెప్పినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇద్దరు, ఒక కొడుకు కూతురు, మంచి భార్య, మంచి కుటుంబము, మంచి కారు, మంచి ఇండ్లు, ఇవన్నీ ఒక 4-10 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అయ్యా? 10-12 సంవత్సరాలు అయిపోయింది. ఎంత తొందరగా అయిపోయింది, ఎంత తొందరగా ముసలోడు అవుతున్నా ఆయన. మొన్నటి వరకు నా కుర్రోడే ఆయన. అంటే నేను చెప్తున్నా, మనం టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనము దేవుల్లో ఎంత ఎదుగుతున్నాము, దేవుని వాక్యములో మనం ఉన్నామా, లోకంలో ఉన్నామా? దేవునిలో మనం ఎదుగుతూ ఉంటే విశ్వాసులు అంటాం. విశ్వాసి అంటే అర్థం చెప్పండి. విశ్వాసులు అంటే ఇది, విశ్వాసులు అంటే ఇక్కడే ఉండేది కాదు. జాగ్రత్తగా వినండి. విశ్వాసులు అంటే ఇది విశ్వాసి అంటే ఇక్కడే కాదు, ఇదే కాదు. విశ్వాసి అంటే ఇక్కడే ఉన్నట్టే నువ్వు ఆత్మీయంగా ఎదగలేదు. పోయిన సంవత్సరం ఉన్నట్టు ఈ సంవత్సరం ఉంటున్నావా? ఒక 5 ఏళ్ల క్రితం ఉన్నట్టు ఇప్పుడు కూడా అట్నే ఉన్నావా? నీలో మార్పు లేదా? నేను రాత్రి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఏమని చెప్పానంటే, మన ఊరు మారదండి,
మన రాష్ట్రం మారదండి, మన దేశం మారదండి అంటూ ఉంటాం. ఎవరు మారాలి? మనమే మారాలి. మనం మారినట్లయితే, మనము చేంజ్ అయినట్లయితే, మన అలవాటు, మన భాష, మన చూపు, మన నడక, మన పడక, మన మాటలు మారినట్లయితే నిన్ను చూసి ఇంకొకరు నేర్చుకుంటారు, నిన్ను చూసి ఇంకొకరు నేర్చుకుంటారు. కనుక మనం నేర్చుకోవాలి. ఎప్పటి వరకు నేర్చుకోవాలి? ఇప్పుడు నేను నేర్చుకునే ఏజ్ నాది అంటారు కొంతమంది. నా చదువు అయిపోయింది. చదువుకు జీవితానికి సంబంధము లేదు. చచ్చేంత వరకు, 90 ఏళ్ళు వచ్చేంత వరకు రోజుకొకటి మనం నేర్చుకుంటూనే ఉండాలి. అది ఆత్మీయంగా మనం ఎదుగుతూనే ఉండాలి. బిల్లీ గ్రేమ్ గారు ఒక మాట చెప్పాడు, అయిపోయింది. నేను నీలాంటి వీరుడు, ధీరుడు, సేవకుడు, గొప్పోడు ఎవడు లేడని మాలాంటి పాస్టర్లు ఆయన పొగుడుతున్నప్పుడు 72లో, ఇప్పుడు కాదు 72లో ఆయన ఒక దేశంలో వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు ఆయన అన్నాడు, అయ్యా సముద్రంలో ఒక చుక్క ఎంతనో నేను దేవుల్లో ఎదిగింది కూడా అంతే. ఆయనంత పెద్ద సేవకుడు అంత మాత్రం అంటే మనము నేర్చుకోవాల్సింది, ఎదగవలసింది ఎంతో ఉంది. కనుక సమయము వ్యర్థము చెయ్యక దేవునిలో ఎదగాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, వాక్యము చదవాలి, మనం క్రైస్తవులుగా విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. విశ్వాసులు అంటే జస్ట్ అక్కడ ఉండడం కాదు, రోజుకొక మాట, రోజుకు ఒకటి, సంవత్సరానికి ఒకటి ఎదుగుతూ దేవుళ్ళు ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం.